హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఎండాకాలం అంటే అస్సలు ఇష్టం ఉండదు గానీ, మే నెల కోసం అయితే బీభత్సంగా ఎదురు చూస్తానండి. ఎందుకంటే, ఈ మే నెల వచ్చినాకే మా ఇంట్లో మామిడి పళ్ళు అనేది తీసుకొస్తారు. ముందుగా వచ్చినా సరే, అవి అప్పుడు అంత రుచి ఉండవని చెప్పని, వానలు పడిన తర్వాత మే నెలలో వచ్చే కాయలు చాలా రుచిగా ఉంటాయి అని చెప్పని అప్పటి వరకు తీసుకురారు. అవి తెచ్చిన తర్వాత దేవుడికి పెట్టి, బయట పంచిపెట్టిన తర్వాత అప్పుడు తింటాము. ఈ ఎండాకాలంలో అయితే వచ్చే ఈ మామిడి పళ్ళు, తాటి ముంజల కోసం అయితే నేను పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తాను. మీకు కూడా ఎవరికైనా ఈ అలవాటు ఉందా? అన్నట్టు ఈ కాలంలోని కొత్త ఆవకాయ కూడా పట్టుకుంటారండి. మేమైతే కొత్త ఆవకాయ పెట్టేసుకున్నాం. మీరు పెట్టుకున్నారా? పెట్టేసుకునే ఉండుంటారులేండి. ఎందుకంటే ఎండాకాలం వస్తే ఈ పనులతోనే బిజీ బిజీగా ఉంటారు. ఇంక ఈ బంగినపల్లి మామిడి పండు ఈ పేరు ఎందుకు వచ్చిందో కానీ అబ్బా ఇల్లంతా ఇదే వాసనండి. దీన్ని వాసనకే సగం ఒకటి తింటే తనే తీరదు. ఎక్కువ తింటే ఇంక మీకు చెప్పాల్సిన పని లేదు. ఇంక మీకు తెలుసు కదా! ఈ బంగినపల్లి మామిడి పండుని ఇలా చిన్నగా క్యూబులుగా కట్ చేసుకునేదానికన్నా ముక్కలుగా కోసేసుకొని పెరుగన్నంలో నంచుకొని తింటే అబ్బా! ఆ కాంబినేషన్ వేరే లెవెల్‌లో ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పెరుగన్నమును, మామిడికాయ.